నీలాంటి రాయబారులతో కాదని తెలియదా? మీ ఔరంగజేబు మా ముగ్గురు రాజులు ఒకేసారి కలవడానికి భయపడుతున్నాడా ఏంటి? అక్కడ ఎర్రకోటలోని సంతోషంగా ఉండనివ్వండి. ఈ సమావేశానికి గల కారణం జాపన ఔరంగజేబు అధికారికంగా జారీ చేస్తున్న ఉత్తర్వుల్లో మొఘల్ సింహాసనం కింద బతుకుతున్న అన్ని రాజ్యాలకి మా మతం స్వీకరించమని ఆహ్వానం పంపిస్తున్నాం. మతం మారని ఏ రాజ్యమైనా తప్పనిసరిగా జిజియా పన్ను కట్టాల్సిందే. ముస్లిమేతర రాజులు, ప్రజలు వాళ్ళ మతాన్ని వాళ్ళు అనుసరించడానికి చెల్లించాల్సిన పన్ను. దీనికి అంగీకారం తెలుపుతూ వీటి మీద రాజముద్ర వేయండి. మా దేశంలో మా మతాన్ని పాటించడానికి మేం పన్ను చెల్లించాలా? వెళ్ళి మీ ఔరంగజేబుకి చెప్పు. ఎక్కడి నుండో వచ్చి మా నేల మీద బతుకుతూ మా కాలి పీలుస్తున్నందుకు వాడి తాతలు మాకు పన్ను చెల్లించాలి. ఆలగీర్కి కాదు, లేదు, కుదరదు అనే సమాధానాలు నచ్చవు. అలా జవాబు చెప్పిన వారిని చంపి జన్నత్కి పంపడం ఆయనకు రేవాజు. మమ్మల్ని బెదిరిస్తావా నువ్వు? రాజ్పుత్, జాట్, మరాఠాల వీరత్వం గురించి చీన్ నుండి పర్షువాన్, యవానా వరకు కథలు కథలుగా చెప్పుకుంటారు. వాడి రక్తంలో మొగల పౌరుషం ఉంటే కత్తి పట్టి మా ముందుకు రమ్మను. అలా వస్తే అదే కత్తితో వాడి తల నరికి వాడి చేతిలోనే పెడతాను. ఎవరు నువ్వు? నా ఔరంగజేబ్, ఖుదా కా గులాం, ప్రపంచానికి బాద్షా. రాజు లేని మీ సైన్యం తల లేని పాము లాంటిది. తోక జాడించకుండా మతం మారండి. మొఘల్ సింహాసనానికి గులాం అవ్వండి. మీ ప్రాణాలైనా మీకు మిగిలిపోతాయి. వజీర్, డెక్కన్కి బయలుదేరుతున్నాం. సైన్యాన్ని సిద్ధం చేయి. జిజియా కట్టని ఏ రాజుకైనా, ఏ రాజ్యానికైనా ఇదే నా సమాధానం.